హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏవో చూద్దాం ఒకసారి. ముఖ్యంగా పిఎస్ఎల్వి C-52, ఇది ఫిబ్ 14 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇక్కడ నుంచి మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం C-52. ఎక్సెల్ వెర్షన్లో 23rd వెర్షన్ ఇది. పిఎస్ఎల్విలో చాలా వెర్షన్స్ ఉన్నాయమ్మా. దాంట్లో పిఎస్ఎల్విలో ఎక్సెల్ వెర్షన్లో మనకి 23rd శాటిలైట్. ఈ శాటిలైట్ ద్వారా ఒక 3 ఉపగ్రహాలని మనం పైకి పంపించాం అనమాట. 3 శాటిలైట్స్ వి లాంచ్ ఇంటూ ఆర్బిట్. దాంట్లో ముఖ్యంగా EOS, ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్, ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ 04, ఇది ఒక మిషన్. అలాగే ఒక స్మాల్ శాటిలైట్స్ ఇన్స్పైర్ శాటిలైట్ 1, ఇది స్టూడెంట్ శాటిలైట్స్ అంటాం. ఇన్స్పైర్ శాటిలైట్ 1. అలాగే ఇండియన్ నేషనల్ శాటిలైట్ 2 TD అంటే మనకి డిమాన్స్ట్రేటివ్ శాటిలైట్ అంటాం దీన్ని TD అంటారు. సో ఇది ఒక శాటిలైటు, ఇన్స్పైర్ ఒక శాటిలైటు, EOS-4 ఒక శాటిలైట్ అనమాట. 3 శాటిలైట్ని పంపించాం. సో అది పిఎస్ఎల్వి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్విని ఏమంటా అంటే నమ్మిన బంట్ అనమాట. దీన్ని మనకి ఇస్రో యొక్క రేసు గుర్రం అంటాం దీన్ని. ఇస్రో రేసింగ్ హార్స్ అనమాట. సో పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మరి దీని గురించి ఒకసారి చూద్దాం. ఫిబ్ 14 అంటే ఈ సంవత్సరంలో మనం ప్రయోగించిన వాటిలో ఇది మొదటిదని చెప్పవచ్చు. ఇది ఫిబ్ కదా, లాస్ట్ టైం ఏమీ లేదు. సో పిఎస్ఎల్వి C-52 అనమాట. దీంతో ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూస్తే మనకి ఈ EOS, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 4, దీని 10 years ఈ మిషన్ అనమాట. దీని యొక్క పర్పస్ ఏంటంటే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని ఏమంటారు? రాడార్ ఇమేజెస్ అంటే మనకి ఛాయాచిత్రాలు తీసుకోవడం అనమాట. ది హై క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ని అండర్ ఆల్ వెదర్ కండిషన్స్లో. ఇప్పుడు జనరల్గా మనకున్న శాటిలైట్స్ ప్రస్తుతానికి ఏంటంటే వెదర్ బాగాపోతే సరిగా రాదు ఇమేజెస్. కానీ ఆల్ వెదర్ కండిషన్స్ అంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కూడా మనం ఇమేజెస్ని తీసుకోవచ్చు అనమాట. రాత్రిపూట కానీ బ్యాడ్ వెదర్ కండిషన్స్లో కానీ మన ఇమేజెస్ని స్పష్టంగా చూడగలిగే ఇమేజెస్ని మనం దీని ద్వారా మనకి పొందొచ్చు. దాంట్లో భాగంగా అగ్రికల్చర్ కావచ్చు, ఫారెస్ట్రీ కావచ్చు, ప్లాంటేషన్స్ కావచ్చు, సాయిల్ మాయిశ్చర్ తెలుసుకోవచ్చు, హైడ్రాలజీ వాటర్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్లడ్ మ్యాపింగ్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా డిజాస్టర్స్ ఫ్లడ్ మ్యాపింగ్ తెలుసుకోవచ్చు. అందుకని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని పెట్టాం EOS-04. సో దీన్ని 10 yearsకి గాను మనం లాంచ్ చేయవలసి వచ్చిందనమాట. సో కాబట్టి లాంచ్ చేస్తాం. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, హై క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ అండర్ ఆల్ ది వెదర్ కండిషన్స్, ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట, ఇంక్లూడింగ్ ఫ్లడ్ మ్యాపింగ్. ఓకేనా? అదేవిధంగా మనం చూస్తే ఇన్స్పైర్ శాట్ 1, దీని యొక్క పర్పస్ ఏంటంటే ఆర్బిటల్ హీటింగ్ ఆఫ్ ది సన్, అలాగే డైనమిక్స్ ఆఫ్ ఐనోస్పియర్. ఐనోస్పియర్ అంటే లాస్ట్ లేయర్ అనమాట. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్. ఆ తర్వాత ఎగ్జోస్పియర్ ఉంటుంది అనమాట. ఐనోస్పియర్ నుంచి హీట్ పెరుగుతూ ఉంటుంది. ఆర్బిటల్ హీటింగ్ ఆఫ్ సన్, డైనమిక్స్ ఆఫ్ ది ఐనోస్పియర్, దాని మార్పులు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇన్స్పైర్ శాటిలైట్ 1 అని పంపించాము. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనొచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ, వీళ్ళు జనరల్గా స్పేస్ టెక్నాలజీ అంటాం. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ వాళ్ళు ప్లస్ లెబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫియర్ స్పేస్ ఫిజిక్స్ అట్ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో వీళ్ళ సహకారంతో తయారు చేశారనమాట. IIST అంటాం. ఇది కేరళలో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. జనరల్గా ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది కాబట్టి చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా పేపర్లో రాస్తున్నారు. బట్ స్పేస్ టెక్నాలజీ ఇది ఒక సంస్థ. సో అట్మాస్ఫియర్ స్పేస్ ఫిజిక్స్ అట్ యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, ఈ 2 కూడా కలిసి తయారు చేసాయి అనమాట. అలాగే INS, ఇండియన్ నేషనల్ శాటిలైట్ 2D. సో ఇది డిమాన్స్ట్రేటివ్ శాటిలైట్ అనమాట. ఇది ఇండియా భూటాన్ జాయింట్గా తయారు చేసాయి. ఇది టు అసెస్ ది వాటర్ సర్ఫేస్ టెంపరేచర్, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్, వెజిటేషన్, అంటే
వెజిటేషన్ అంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఫారెస్ట్ కానీ అన్నీ వచ్చేస్తాయి, జంతువులంతా కూడా, మొక్కలు అన్నీ వెజిటేషన్. సో ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచరు, వాటర్ సర్ఫేస్ టెంపరేచరు, అలాగే వెజిటేషన్ అంచనా వేయడానికి ఇదంతా కూడా బుల్లి శాటిలైట్స్. INS-2D మనకి ఇన్స్పైర్ శాట్ 1. ఇన్స్పైర్ శాట్ ఏమో సూర్యుడి యొక్క ఐనోస్పియర్లో మార్పులు, సన్ ఆర్బిట్లో ఉన్న హీటింగ్ గురించి, అలాగే ఇదేమో వాటర్ సర్ఫేస్ టెంపరేచరు, ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్, వేరియబిలిటీ, వెజిటేషన్. ఇంతకుముందు EOS ఏమో అదేంటది, అదంతా కూడా రాడార్ ఇమేజెస్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, మాయిశ్చరు, హైడ్రాలజీ, ఫ్లడ్ మ్యాపింగ్, అది EOS. ఇది ఈ శాటిలైట్ యొక్క మెయిన్. సో స్టార్టింగ్ ఫస్ట్ టైం ఇస్రో ఈ సంవత్సరంలో ఈ శాటిలైట్ని ప్రయోగించింది. ఓకేనా. ఇది అదేవిధంగా మనం చూస్తే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి మనకి ఇల్కర్ ఐసి, ఈయన టర్కీ సైన్యంలో పనిచేసేవారు. ఈయన తీసుకొచ్చి ఎయిర్ ఇండియా CMDగా నియమించారనమాట. నష్టాల్లో ఉన్న వాటిని టాటా వాళ్ళు తీసుకున్నారు, టాటా టలైస్ తీసుకుంది. సో టాటా వాళ్ళు ఏం చేశారు, టర్కిష్ ఎయిర్లైన్స్లో ఉన్న ఆయన తీసుకొచ్చి ఎయిర్ ఇండియా CMD చేశారు. లాభాల మాటలో ఇంక మంచి ట్రాక్ రికార్డు కూడా ఉందన్నమాట. ఓకే. సో అందుకే న్యూస్లోకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి జర్మన్ ప్రెసిడెంట్, రెండోసారి ఎన్నికయ్యారు, స్టెయిన్ మేయర్. జర్మన్ ప్రెసిడెంట్గా సెకండ్ టైం అనమాట స్టెయిన్ మేయర్ ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి. ఓకే. అదేవిధంగా మనం చూస్తే ఇంటర్నేషనల్ మ్యూజియం సమిట్, ఇది ఇంటర్నేషనల్ మ్యూజియం సమిట్ని మన హైదరాబాద్లో జరగబోతుంది. సలార్జంగ్ మ్యూజియం వేదిక అనమాట. సో ఇంటర్నేషనల్ మ్యూజియం సమిట్ ఎక్కడ జరగబోతుంది అంటే హైదరాబాద్లో సలార్జంగ్ మ్యూజియంలో జరగబోతుంది. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ 2022లో వాటర్స్, ఈ వాటర్స్ ఎంతమంది ఉన్నారనేది ఈసీ మనకి బయటికి చెప్పడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా టోటల్ మన ఇండియాలో వాటర్స్ 95,84,81,459 మంది ఉన్నారనమాట. సో 95.24 crores అనుకోవచ్చు. దాంట్లో మేల్ వాటర్స్ ఎక్కువ ఉన్నారు, 49.18 crores, 49 crores 18,60,931. ఫిమేల్ వాటర్స్ 46 crores 5,74,630. ఏపీలో వాటర్స్ ఎంతమంది ఉన్నారంటే 4,07,36,279. అలాగే తెలంగాణలో వాటర్స్ ఎంతమంది ఉన్నారంటే 3,71,71,555, 555. సో ఏపీ పాపులేషన్ ఎక్కువ కాబట్టి వాటర్స్ ఎక్కువ చూపిస్తుంది. సో ఏపీకి తెలంగాణకి సుమారు 1 కోటి మంది తేడా ఉంది. ఓకేనా. అలాగే వాటర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆబ్వియస్లీ ఉత్తరప్రదేశ్, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉన్నది అక్కడే కాబట్టి 15.05 కోట్లు. రెండవది మహారాష్ట్ర, ఇక్కడ కూడా అంతే. సో 9.14 crores. మూడవది బీహార్ 7.64 crores. నాలుగవది వెస్ట్ బెంగాల్ 7.44 crores. అంటే ఇవన్నీ జనాభా ఎక్కువ ఉన్నవి కాబట్టి అదే సీరియల్లో వాటర్స్ కూడా వచ్చారనమాట. దీంట్లో ట్రాన్స్జెండర్స్ చెప్పారు, 45,000 పైన ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రం యూపీ. అలాగే NRIలు అంటే ప్రవాస భారతీయ ఓటర్లు ఎక్కువ ఉన్న రాష్ట్రము కేరళ అనమాట. ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో ఇవి మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకి ఆధారాలు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి కొన్ని మేజర్ కరెంట్ అఫైర్స్. అడగవచ్చు తెలంగాణలో వాటర్లు ఎంతమంది, ఆంధ్రప్రదేశ్లో వాటర్లు ఎంతమంది అని. ఓకే ఫ్రెండ్స్. మనం ఈ ఫోకస్ ఆన్ ఏపీ AE వాళ్ళకి ఒక వీడియో ఈ మధ్యకాలంలో 1 week అవుతుంది. బికాజ్ ఆఫ్ ఫ్యూ టెక్నికల్ ప్రాబ్లమ్స్ చేయలేకపోయాం. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఫోకస్ ఆన్ ఏపీ మీద. అదేవిధంగా తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా చేయాలి. ఎందుకంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా జనవరి 22 నుంచి కూడా మీకు ప్రాసెస్లో ఉన్నాయి. అన్నీ కూడా నేను చేస్తాను, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జనవరి 2022 నుంచి మనకి ఏ రోజు ఏం జరిగింది అనేది కూడా తెలంగాణ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, రూపా యూట్యూబ్ ఛానల్ని. తెలంగాణ వాళ్ళకి ఇంకా ఆ తెలంగాణ లోకల్వి 2022 స్టార్ట్ చేయలేదు, అవి స్టార్ట్ చేస్తాను, ఎప్పటికెప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.